హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో గాజుల మాలని ఎలా అల్లుకోవాలి అండ్ ఎందుకు అనేసి ఫర్దర్గా చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాంగిల్స్ అండ్ ఉలన్ థ్రెడ్ కావాలి అండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక గాజు తర్వాత ఇంకొకటి తీసుకొని మంచిగా నీట్గా టైట్గా పట్టుకొని ఆ థ్రెడ్ని బ్యాంగిల్ని అల్లుకోవాలన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్లో మేము గాజుల మాలని అల్లుతున్నాము. ఒకటి నేను 3 కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకొని ఒక మాలని ప్రిపేర్ చేస్తున్నా. అండ్ సైడ్ బై సైడ్ సేమ్ ఇట్లానే మాలని 2 కలర్స్ బ్యాంగిల్స్తో మా వదిన ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూపించినట్లుగా గ్రీన్ అండ్ రెడ్ కలర్తో. సో ఇవి ఎందుకు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ఈ బ్యాంగిల్స్ సో అలంకరణ కోసము మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో మా వీధిలో ఉన్న పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఎవ్రీ ఇయర్ 3 days బోనాల లాగా బాగా చేస్తారు ఫెస్టివల్. సో ఫస్ట్ 2 days మాత్రము ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు బోనాలు తీసుకెళ్తారు అమ్మవారికి. కానీ 3rd day మాత్రం ఇంటింటి దగ్గరికి వచ్చి అండ్ తప్పెట్లతో మేళాలతో బోనాలు తీసుకెళ్తారనమాట. సో అలా జరుగుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ అండ్ టెంపుల్ దగ్గర చాలా సందడిగా హడావిడిగా ఉంటుందండి ఆ 3 days మాత్రము. సో అలా అండి, అందుకోసమే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా గాజుల మాల అల్లకము ఇట్లా కంటిన్యూగా అల్లుకుంటూ వెళ్తే ఎంతదైనా వస్తుందండి. సో ఇలా అల్లిన బ్యాంగిల్స్ని అమ్మవారికి అలంకరిస్తే చాలా బాగుంటుంది. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే అమ్మవారి అలంకరణకి ఆ బ్యాంగిల్స్ చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి కదండి. సో అండ్ సైడ్ బై సైడ్ ఇంకొకటి కూడా నేను యాడ్ చేశాను, ఒక క్లిప్ ఎలా తీసుకొస్తారు బోనాలు ఎట్లా అనేసి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.